మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా నేను చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు వంకాయ బంగాళదుంప టమోటా కర్రీని ఎట్లా చేయాలో చూసేద్దాం. వంకాయలు, బంగాళదుంప, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర. ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వీటెక్కగానే ఒక అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక అర టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ పచ్చెనగపప్పు వేసి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనమైతే ఇట్లాగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇట్లాగా సన్నగా ముక్కల్లా కోసేసుకోవాలండి, కట్ చేసుకోవాలి. ఇట్లాగా సన్నగా ముక్కలు కట్ చేసుకుంటే మనకి ఆ వంకాయ బంగాళదుంప ఎగురు అనేది చాలా గుజ్జుగా బాగా వస్తుందన్నమాట. మనకి గ్రేవీ కలుపుకోవడానికి కూడా రైస్లోకి చాలా బాగుంటుంది. ఇట్లాగా సన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకుంటే బాగుంటుంది. చూడండి, ఇట్లా వేగిపోవాలి మొత్తము. ఇట్లా మొత్తము ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగంగానే మనమైతే బాగా కడిగి వంకాయలు, బంగాళదుంపలు కొంచెం నీళ్ళలో ఉప్పు వేసుకొని కొంచెం సన్న ముక్కలుగా కోసేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి కదా, పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే మనకి ఇవి వేగంగానే అవైతే వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఉప్పు నీళ్ళు వేసుకోవాలండి వంకాయలు. దాంట్లోనే బంగాళదుంపలు కూడా వేసేసుకోవచ్చు, రెండు కలిపేసి కట్ చేసేసుకోవచ్చు. ఇట్లాగా మొత్తము వేసేసి బాగా కలిపేసేయాలి. బాగా నీట్గా కలుపుకొనేస్తే మనకి ఆ ఆయిల్ అనేది బాగా ఈ ముక్కలకు పట్టి బాగా మగ్గిపోద్దండి మనకి. ఇట్లా బాగా కలుపుకొని మనం ఒక్క సెకండు మూత పెట్టేసామంటే బాగా ఆవిరికి అనేది ఈ కూరగాయలు బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఇట్లా బాగా మగ్గినవి మళ్ళీ మనం బాగా గంటితో నీట్గా కలిపేసుకొని మనం టమాటాలు తీసుకున్నాం కదండి, అవైతే సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇట్లా ఆ సన్నగా కట్ చేసుకున్న టమాటాలని వేసేసి రుచికి సరిపడ ఉప్పు, కొంచెం పసుపు, అర టీ స్పూన్ పసుపు వేసేసి కొంచెం మూత పెట్టేసుకోవాలి మళ్ళీ ఒక సెకండు. ఇట్లా మనము కలపకుండా మూత పెట్టడం వల్ల ఏంటంటే టమాటాలు బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఆ మగ్గడం మనకి ఏంటంటే గ్రేవీ బాగా వస్తుంది మనకి. ఇట్లా మొత్తము గ్రేవీలాగా అయిపోతే ఈ బంగాళదుంప వంకాయ అనేది చాలా రుచిగా బాగుంటుందండి. టమాటా కూడా బాగా మగ్గిపోవాలి. ఇట్లా మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పచ్చి కరివేపాకు వేసేసి ఒక సెకండ్ మళ్ళీ మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటేనే మనకి ఏదైనా కూడా బాగా ఆ ఫ్లేవర్ అనేది బాగా ఉడికి మనకి బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. వంకాయ బంగాళదుంప చాలామంది ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి. అసలు చాలా రుచిగా, చాలా టేస్ట్ ఎంత బాగుంటుందంటే అసలు తింటుంటే మనము రసం పెట్టుకున్న, పప్పు చేసుకుని ఏ కూరలు ఉన్నా కూడా మనకి దీంతోనే కలుపుకొని తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. మనమైతే దీంట్లో ఇప్పటికీ ఒక్క చుక్క నీళ్ళు అయితే అస్సలు పోయలేదు కదండి. మనం మూత పెట్టి మగ్గించడం వల్ల ఏంటంటే టమాటాల్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది కదండి, అదంతా కూడా మనకి ఇట్లా గ్రేవీలాగా బాగా ఉడికిపోతుంది అనమాట. చూడండి, బంగాళదుంప అయితే సగం బాగా పైన ఉడికిపోయింది. ఇంకా కొంచెం అయితే ఉడకనిచ్చామంటే పిండి పిండిగా బంగాళదుంపను కలుపుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఒక్క సెకండ్ మూత పెట్టేసి ఇప్పుడైతే మొత్తం ఉడికిపోయినాయండి. వంకాయ బంగాళదుంప చూడండి అంతా ఉడికిపోయినాయి. బాగా ముద్దగా కూర అయితే చాలా ముద్దగా ఇట్లాగా గుజ్జు గుజ్జుగా బాగా వచ్చేసింది కదా. ఇప్పుడైతే మనము దీన్ని బాగా కలిపేసుకొని ఇప్పుడు మీకు బంగాళదుంప నీళ్ళు పొయ్యికిపోయినా సరే అస్సలు ఆ నీళ్ళు అనేది పొయ్యకుండానే ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి.
చూసారు కదా, బాగా ఉడికిపోయింది కదా మొత్తం. ఇప్పుడైతే మనం రుచికి సరిపడా కారం వేసేద్దాం. అస్సలు మనం ఒక్క చుక్క నీళ్ళు కూడా పోయకుండా బంగాళదుంప, వంకాయ, టమాటా గ్రేవీ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. కావాలంటే ఇంకా కొంచెం గ్రేవీ బాగా రావాలి అంటే ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళైనా పోసుకోవచ్చు. అంటే పావు లీటర్లో సగం నీళ్ళు పోసుకున్నారంటే ఇంకా కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది. అసలు చూడండి, పోయకుండానే మనకి ఇంత గ్రేవీ వచ్చింది. అట్లా కారం అంతా వేసేసి బాగా కలిపేసి ఒక సెకండ్ మూత పెట్టి తీసేస్తే గుమ్మగుమ్మలాడే వంకాయ, బంగాళదుంప, టమాటా చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి. అసలు బంగాళదుంప అయితే సూపర్గా మొత్తం ఉడికిపోయింది. చూస్తున్నారు కదా మీరే గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. ఇది రైస్లకే కాదండి, పూరి, చపాతీ దాంట్లో కూడా చాలా బాగుంటుంది. ఇది తప్పకుండా ఇట్లానే ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోద్ది. చూసారుగా, చాలా తక్కువ టైంలో ఎక్కువ రుచి గల బంగాళదుంప, వంకాయ, టమాటా కూర అయితే రెడీ అయిపోయింది. మా ఛానల్ని అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లానే సబ్స్క్రైబ్ కూడా చేసి మీకు ఎప్పుడు మీ సపోర్ట్ మాకు అందించండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బంగాళదుంప, వంకాయ, టమాటా రెడీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లా చేస్తుంటే ఒంటి పని చేస్తాడు.